హైదరాబాద్లో మళ్లీ వర్షం కురుస్తుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వాన ముసురు కొనసాగుతుంది. ఇప్పటికే పలు కాలనీలు జలమయమయ్యాయి. కొన్నిట్లో వరద నీరు ఇండ్లలోకి రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజులు వర్షాలని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జనం ఆందోళన చెందుతున్నారు. అతి భారీ వర్షాలన్న అలర్టుతో అప్రమత్తమయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. రైట్, ఇక సిటీలో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్లో అందిస్తారు. కల్పన, సిటీలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ముసురు వదలడం లేదు. నగరానికి వర్షాల అలర్ట్పై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. ఆ అల్పపీడన ప్రాంతం కాస్త దాదాపు మనకు తీవ్ర అల్పపీడనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో మనకు ఇటు ఉత్తర ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒడిస్సా, పశ్చిమ వాయువ బంగాళాఖాతం ప్రాంతంలోనైతే మనకు తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రాంతం కారణంగానే మనకైతే వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న రాత్రి నుంచి కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 8-8:30 గంటలకు మొదలైన వర్షం అయితే కంటిన్యూగా ఉదయం వరకు కూడా మనకు కురిసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఒక భారీ వర్షం కూడా నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా మనకు నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ చాలా ప్రాంతాలు, అంటే ఒక ప్రాంతంలో మొదలైన వర్షం మనకు చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఇదే విధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, అక్కడక్కడ జోరు వర్షం కూడా మనకు మధ్యరాత్రి కురిసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే మనకు అక్కడక్కడ నమోదవుతా ఉంది. దాదాపు ఇదే విధంగా ఈ రోజంతా వాతావరణం ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం సాయంత్రం సమయంలో వర్ష తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్కసారి కనుక మనకు నగరంలో చూసుకున్నట్టయితే రాత్రి నుంచి కంటిన్యూగా కురిసిన వర్షపాతం కారణంగా దాదాపు మనకు 4.5 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూకట్పల్లిలో మనకు 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు హైదర్ నగర్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా మనకు ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. ఇక మల్కాజిగిరి, కాప్రా, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, బిహెచ్ఎల్, రామచంద్రపురం ఈ ప్రాంతాల్లో దాదాపు మనకు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నేరేడ్మెటు, ఉప్పల్, మల్లాపూర్, గాజుల రామారం, లింగంపల్లి, మౌలాలి, ముషీరాబాదు, దాంతోపాటు ఇటు సఫీల్గూడ, షేక్పేట, బంజారా హిల్స్, పటాన్ చెరువు, చందానగర్, ఖైరతాబాదు, బోరబండ ఈ ప్రాంతాల్లో కూడా మనకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. అదేవిధంగా పలు ప్రాంతాల్లో దాదాపు మనకు 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక నిన్న మనకు ఒక మోస్తారు వర్షమే నమోదైంది. అది కూడా రాత్రి సమయంలో కాస్త జోరు వర్షం కురవడంతో పెద్దగా ఎక్కడా కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. కాస్త అక్కడక్కడనైతే మనకు చిన్న చిన్న వాటర్ లాగింగ్స్ ఏర్పడడంతో ఇటు డిఆర్ఎఫ్ కావచ్చు, మాన్సూన్, హైడ్రా, జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు కూడా వాటర్ క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఈ రోజుకి సంబంధించి హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ దాదాపు జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇదే వెదర్ అయితే ఈ రోజంతా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. దాంతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా దాదాపు మనకు ఈరోజు ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. నిన్న రాత్రి కూడా పలు ప్రాంతాల్లో మనకు ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా కనిపించింది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ల తీవ్రత, ఉరుముల మెరుపుల తీవ్రత మనకు నిన్న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదైంది. సిటీ శివారు ప్రాంతాల్లో కూడా నిన్న వర్షం దంచుకొట్టిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనకు మేఘకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతా ఉంది. అదేవిధంగా వర్షం కురుస్తున్న సంబంధించి కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా హైదరాబాద్కి సంబంధించి ఇంపాక్ట్తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ ఏదైనా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, వర్ష తీవ్రత పెరుగుతున్నప్పుడు ఏ ప్రాంతాల్లో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రత్యేక బులెటిన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎంత తీవ్రత కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఈ నౌకాస్ట్ ఫోర్కాస్ట్ ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలతో పాటు హైదరాబాద్కి సంబంధించిన కలెక్టర్ కావచ్చు, రాష్ట్ర మేనేజ్మెంట్ కావచ్చు, జిల్లా ఈ హైదరాబాద్కి సంబంధించిన యంత్రాంగానికి కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మనకు వర్షం కంటిన్యూ అవుతా ఉంది. చిరుజల్లులతో కూడిన ఈ వర్షం అయితే నమోదవుతా ఉంది. ప్రస్తుతం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఇటు అమీర్పేటతో పాటు దాదాపు ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడా మనకు చిరుజల్లుతో కూడిన వర్షం నమోదవుతా ఉంది. ఇటు ఫిలిం నగర్ కావచ్చు, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిపోలి ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే చిరుజల్లులతో కూడిన వర్షం నమోదవుతా ఉంది. పలు ప్రాంతాల్లోనైతే మనకు చిన్న చిన్న డ్రిజ్లింగ్ అని చెప్తూ ఉంటాము. సో అట్లాంటి వెదర్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఇదే వెదర్ అయితే మరొక 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా, అంటే అప్పుడప్పుడు కాస్త ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా ఈ రోజంతా కూడా మనకు ముసురుతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో లేదా రాత్రి సమయంలోనైతే మనకు ఒక వర్ష తీవ్రత కూడా పెరిగి ఒక మోస్తారు వర్షం, దాంతోపాటు జోరు వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. జ్యోతి.